సిద్దిపేట అనగానే చిత్రకారుడు అనే పేరు వచ్చిందంటే కాపురాజే ముందు ఆ! ఉంటాడు. సార్ కాపురాజుతో ఎప్పుడు ఎలా పరిచయం ఏర్పడ్డది? కాపు రాజయ్య గారు యాక్చువల్‌గా సిద్దిపేట నివాసులు వాళ్ళు. అవును. నాకు కాపు రాజయ్య ఉన్నారు, సిద్దిపేట నుంచి కూడా ఆర్టిస్ట్ ఉన్నాడని నాకు తెలీదు. నేనెప్పుడైతే బీఎఫ్ఏలో నేనెప్పుడైతే చదివినో నాకు లైబ్రరీలో అతని బుక్ దొరికింది నాకు. ఆ! చూస్తే 'కె. రాజయ్య సిద్దిపేట' అని ఉంది. సిద్దిపేట అనంగానే అరే! సిద్దిపేట అతను ఇంత పెద్ద ఆర్టిస్ట్ సిద్దిపేట నుంచి ఉన్నాడా? అంటే మాకు సిద్దిపేట నుంచి మా ఊరు నుంచి 21 కిలోమీటర్స్ గానీ మేము సిద్దిపేటకు పోవడం అంటే మాకు సిటీ లాంటిదప్పుడు. ఆ! మేము వెళ్ళేది జరిగేది గాదు. అప్పుడు నేను ఆ బుక్ చూసుకొని అడ్రెస్ తీసుకొని సార్‌ది అక్కడ అడ్రెస్ కూడా ఉంది దాంట్లో ఆ బుక్‌లో. ఇప్పుడు సిద్దిపేటకెళ్ళాలన్నా కళాభవన్ సైకిల్ మీదనో, ఏ బస్సో బస్సు మీదనే ఎళ్ళాలి. బస్సు ఆ! పొద్దున్నో, సాయంత్రమో ఆ! ఉండేది. నాకు హాలిడేస్ వచ్చినాయి అప్పుడు. ఆ టైంలో నేను మా ఊరికెళ్ళినప్పుడు సిద్దిపేటకెళ్ళి కళాభవన్ అని ఉంది. అవును. ఇప్పటికీ మీరు ఇప్పటికి ఉంది. కళాభవన్ ఉంది. కళాభవన్ ఇప్పటికి ఉంది. ఉంది. అప్పుడు అక్కడ నేను రాజయ్య గారిని ఎళ్లి కలిసి పరిచయం చేసుకొని, నాకు నేను పరిచయం చేసుకొని, నా పేరు నరసింహులు ఇట్లా హ్మ్. నేను బీఎఫ్ఏ చేస్తున్నాను ఏంది అని. సారు "ఆ! ఏం చేస్తున్నావు చూసినావు ఏమన్నా చేసినావా చూపియండి" సార్ అంటే భాష వేరే "ఆ! ఉంటది. మీరు ఆ ఉంటది." భాష మాట్లాడతలేరు. ఆ! "ఏ ఊర్రా మీది? ఎట్లు బా చేస్తావా?" అట్లనా అని అడిగాడు. ఆహా! అయితే తర్వాత బుక్స్ చూపిస్తే బాగున్నాయి. చెయ్యి చెయ్యి అన్నాడు. ఆ! సరే ఇంక అప్పటినుంచెల్లి కొంచెం సార్‌తో నాకు కొంచెం పరిచయం ఉంది. గుర్తుపట్టే స్టేజ్‌కొచ్చి "అరే! నరసింహులు బాగున్నావా? బాగున్నావారా?" అనేటోడు ఎప్పుడన్నా కలిసినా. "బాగా చేస్తున్నావా?" అనేటోడు. అప్పుడు నాకు 'కె. రాజయ్య' గారు చూసినంక గూడా ధైర్యం వచ్చింది. ఆ! అంటే మన దగ్గర నుంచెల్లి గూడా ఇంత పెద్ద ఆర్టిస్ట్ గావచ్చు అనే ఇప్పుడు నేనేస్తున్న బొమ్మలు గావచ్చు, లేకుంటే ఈరోజు ఇంత స్టేజ్‌లో ఉండడానికి కారణం గూడా కొంచెం 'కె. రాజయ్య' గారిని చూసిన తర్వాత వచ్చిన ఆహ్, అది దాన్ని ఏమంటారో గానీ మొత్తం మీదనైనా ఆ ధైర్యం అయితే వచ్చింది. నేను 'కె. రాజయ్య' గారి ఆహ్, వెలిగిచ్చిన దీపాన్నయితే గాదు గానీ ఆయన దీపం చుట్టూ తిరిగిన పురుగునైతే అని చెప్పొచ్చు. అంటే కొన్ని మెళకువలేమన్నా నేర్పారా? నాకు అట్లాంటి చూసి చూసి నేను నేర్చుకున్నారా? చూసిన ఏకలవ్యుడు అదే. అట్లాంటిది ఏం జరగలేదు. అంటే కాపురాజయ్య అనగానే ఒక లెజెండ్ లాగా ఆ ఆ! కాలంలో ఉండేవాడు. అయి సార్ చాలా అప్పటికి సారు చాలా ఇంటర్నేషనల్‌లో అవును. ఆర్టిస్టు. అతనికి మన దగ్గర ఆహ్, హ్మ్, 'రిస్క్ వర్కర్స్' అని ఒక పెయింటింగ్ ఉండింది. అవును. అది మన ఊర్లో మీరు చూస్తే గీత ఏంది గీత కార్మికులకు గీత సంబంధించి కార్మికులకు తాటి చెట్లు ఎక్కే సంబంధించింది. చిత్రం ఉండేది. ఏంది ఈ స్టార్ట్ చే 'రిస్కీ లైఫ్' రిస్క్ ఆ! వర్కర్స్ కాదు. కళ్ళు గీసి 'రిస్కీ లైఫ్' దాని పేరు. అవును. 'రిస్కీ లైఫ్.' ఆ! 'రిస్కీ లైఫ్' దానికి అవార్డ్ గూడా వచ్చింది సార్‌కి. అవును. అది జాతీయ అవార్డ్ దాన్ని వచ్చిందప్పుడు. జూసి అది మనం గూడా ఈ చిత్రాలు ఊరు చిత్రాలు మనం గూడా ఎయొచ్చు, మనం గూడా ఎయొచ్చు అన్న కల్పన అయితే కలిగింది నాకు. అంటే గ్రామీణ చిత్రకళనే వారు ఎంచుకున్నారు. అవును. అది కూడా మీకు కొంత ప్రేరణ కలిగించిందనొచ్చు. అంటే మీ వాతావరణం, ఈ స్టూడియో వాతావరణం అంతా గ్రామీణ వాతావరణమే కనిపిస్తోంది. ఇదేదో హైదరాబాద్‌లో ఉన్నట్టు లేదు. ఆ కిటికీ గాని, ఇంకేదన్నా గాని, ఈ బొమ్మలు గాని. చిన్నప్పటి నుంచి మనం ఎక్కడైతే పెరిగినామో, దాన్ని మనం ఎక్కడి నుంచెలైతే పుట్టినామో, మన తల్లిదండ్రులను గావచ్చు, పుట్టిన ఊరుని గావచ్చు, చదువుకున్న విద్యాలయం గావచ్చు, చెప్పిన ఉపాధ్యాయులని గావచ్చు, మనకు మనం నేర్చుకున్న ఎవరి ద్వారానో ఇండైరెక్ట్‌గానో, డైరెక్ట్‌గానో కొంచెం మార్గదర్శకులు మనకుంటారు. వాళ్ళని గాని మరవకూడదనే సిద్ధాంతం నాది. అంటే రూట్స్ లెవెల్ మరవద్దని. మరవద్దనే సిద్ధాంతం. హ్మ్. యాక్చువల్‌గా నేను ఇప్పుడు గూడా మా ఫాదర్‌వి గావచ్చు, మా మదర్ గావచ్చు, మా గ్రాండ్ ఫాదర్స్ గావచ్చు, నా స్టూడియోలో మీరు చూస్తారు. ఎందుకంటే మెమోరీస్ ఇక్కడ గాదు, నా ముందటుండాలని నేను వాళ్ళందరియి తెచ్చిపెట్టుకున్నా. ఇదే స్టైల్ అంటే ఈ ఊరు తెలంగాణ స్టైల్‌లో ఈ పెయింటింగ్సే ఎయ్యాలని ఎందుకు అంటే, మనం బుక్స్‌లలో చదువుతున్నప్పుడు చాలా ఉంటాయి. వెస్టర్న్ ఆర్ట్ ఉంటుంది, అవును. క్యూబిజం ఉంటుంది. అవన్నీ ఉంటాయి. చాలా రకరకాలుగా ఇండియన్ ఆర్ట్స్ ఇవన్నీ మినియేచర్స్ ఇవన్నీ చదివి చెప్తారు వాళ్ళు. కాకుంటే ఎలా? అంటే ఇంకోటేందంటే ఇక్కడ ఇంకోటి ఏం చెప్తారంటే, మీకొక యూనిక్ స్టైల్ క్రియేట్ కావాలి. యూనిక్ స్టైల్ క్రియేట్ కావాలి అని ఒక ఉంటేనే మీరు సర్వైవ్ అవుతారనేది ఒక అందరికి అందరూ అనుకునే విషయమే. నేను గూడా ఎలా? అంటే ఏంటి? నేను వెస్టర్న్ ఆర్ట్స్ ఇన్‌ఫ్లూయెన్స్ అంటే నేను అక్కడ జేయాలా? లేకుంటే ఇది జేయాలా? అది జేయాలా? నేను చాలా కన్‌ఫ్యూజ్‌లో ఉండిన. అంటే ప్రాచీన అంటే చిత్రకళ అంటే ఎంత అంటే కన్‌ఫ్యూజ్ అంటే రకరకాలుగుంటాయి. ఆ! ఆ! ప్రాచీన చిత్రకళ ఒక పద్ధతి. ఆ! గ్రామీణ చిత్రకళ ప్రాచీన చిత్రకళకు దగ్గరగా ఉంటది. అవును. అవును. ఆధునిక చిత్రకళ వేరేది. అవును. అధునాతన చిత్రకళ గూడా వచ్చింది. అవును. అవును. ఇవన్నిటి మధ్య అవును. మీరు ఎంచుకున్న చిత్రకళ ఏంటి? అదే నేనిప్పుడు అదే జెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు మీకు అబ్‌స్ట్రాక్ట్ వచ్చింది, సెమీ అబ్‌స్ట్రాక్ట్ వచ్చింది, రియలిజం వచ్చింది.
చాలా హైపర్ రియలిజం ఉంది. ఆహ్, చాలా ఉన్నాయి. అవును. ఏదంటే నాకున్న సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే నేనేంటిది తర్వాత నేను ఈ ఊర్లో చాలా స్కెచ్‌లు చేశా. మా పక్క ఊరోళ్ళని కావచ్చు, మా పక్కింటి వాళ్ళని కావచ్చు, మా దగ్గర అందరూ బీడీలు చేస్తారు. వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళని తెలవకుండా డ్రాయింగ్‌లు చేయడము, అగ్రికల్చర్ మా బాయ్ దగ్గరికెళ్ళినప్పుడు ఆ పొలం పనులు చేసేవాళ్ళని. మా ఫాదర్‌ని, మా మదర్‌ని చాలా ఎక్కువ డ్రాయింగ్‌లు చేశా. ఆహా! వాళ్ళు నాకు దగ్గరగా ఉన్నారు కాబట్టి. వాళ్ళు మా అమ్మ వంట చేస్తున్నప్పుడు, బీడీలు చేస్తున్నప్పుడు, పొలం పని మా అమ్మని బాగా వాళ్ళిద్దరినైతే బాగా డ్రాయింగ్‌లు చేశా. అప్పుడు ఏంటంటే నేనేం డిసైడ్ అయ్యానంటే ఎందుకు మన మన ఇంట్లోనే కల్చర్ ఉంది గదా! ఇప్పుడు మీరు అవును. మీరు ఊరికెళ్తే ప్రతి ఇంట్లో మీకు కల్చర్ కనిపిస్తది. గౌండ్లుంటారు, అవును. మంగలోళ్ళుంటారు, బెస్తోళ్ళుంటారు, అందరూ ఉంటారు. అన్ని రకాల షాలోళ్ళుంటారు. రకరకాల కులవృత్తులుంటాయి. అవును. వాళ్ళ ప్రతి ఇంట్లో ఒక ఆర్ట్ ఉంది. మా ఇంట్లో గూడా ఆర్ట్ ఉంది. మేము బెస్తోళ్ళం. హ్మ్. యాక్చువల్‌గా మా ఇంట్లో గూడా మా నాన్న చేపలు పట్టడానికి వల తనే అల్లుకునేవాడు. అదొక ఆర్టే. అవును. చేపల బుట్టి అల్లేవాడు. అదొక ఆర్టే. మన దగ్గరనే ఉంది గదా! ఆర్ట్. ఏరే దగ్గరికి ఎందుకు పోవాలి అని జెప్పేసి నేను మా ఇంట్లో నుంచెల్లి స్టార్ట్ చేశాను. మా అమ్మ, నాన్ననే ఇద్దరిని తెలంగాణ కపుల్ అని హ్మ్. టైటిల్ పెట్టి వాళ్ళిద్దరిని మాత్రమే ఫస్ట్ నేను చిత్రీకరించా. వాళ్ళు చూసి అహా! సంతోషపడ్డారా? వాళ్ళు చూసి తిట్టిర్రా? లేదు ఇగ ఫస్ట్‌లో వాళ్ళకంత అంటే ఇగ నన్ను అంటే అవగాహన ఆ ఉండదు. టైంలో ఇగ తిట్టడం అంటే ఇగ వీడు చెప్తే ఇంతే అన్న టైంలో అదే. వదిలేసారనుకోండి. ఇంక తిట్టే అంత అయిపోయింది. ఆ స్టేజ్ దాటిపోయాం మేము గూడా. ఆ! ఏదో చేస్తున్నాడు చేసుకో అని వదిలేసారు. తర్వాతేంటంటే మా అమ్మ, నాన్నని తెలంగాణ కపుల్‌గా నేను పెయింటింగ్స్ చేస్తూ ఈ స్టైల్‌లో నా స్టైల్‌లో కన్వర్ట్ జేసి తరువాత యాస్‌గా నా నైబర్స్‌ని, మా విలేజర్స్‌ని తర్వాత బస్ స్టాండ్స్‌లలో మీరు సిద్దిపేట బస్ స్టాండ్‌లో గూడా కొన్ని పోస్చర్స్‌ని చాలా మంచి మీరు చూసారు. ఊరోళ్ళొచ్చి ఒక హ్మ్. డిఫరెంట్‌గా కూర్చుంటుంటారు. డిఫరెంట్‌గా నిలబడుతుంటారు అంత గుమిగా ఒక దగ్గర. అదంతా మనం చాలా చూస్తాం. తర్వాత మన ఊర్లో కల్చర్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్‌లో ఎవరు పలకరించుకుంటారో లేదో తెలీదు గానీ, మీ ఊర్లో ఎళ్ళినప్పుడు మనిషి ఒకరికొకరు పలకరించుకుంటారు. మనిషి కల్పించిందంటే మాట్లాడతాడు. వరుస అవును. బెట్టి గూడా పిలుచుకుంటారు. "ఎక్కడ బోతున్నావు అక్క? ఎక్కడ బోతున్నావు? ఏం జేస్తున్నావు? ఏమన్నా పనుందా?" ఇట్లా అని పలకరించుకునే సాంప్రదాయం మన ఊర్లో ఉంది. అవును. ఆ మూడ్స్ నాకు చాలా ఇలా పెట్టడానికి కారణం అదే. ఆహా! ఆ మూడ్స్ నాకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉండింది. తర్వాత మెల్లగా గ్రాడ్యుయల్‌గా నేను ఈ తెలంగాణ కల్చర్ మీద అంటే మన ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి? మన మ్యారేజెస్ ఎలా ఉంటాయి? వీళ్ళు మన ఎలా అంటే చిన్న చిన్న మన ఇంటికొచ్చినప్పుడు వాళ్ళు మా ఇంటికి రండి అని నేను పెయింటింగ్ జేశా. ఆ! వాళ్ళు మన ఇంట్లో చిన్న దావత్ అయితే మన ప్రతి ఇంటికెళ్ళి బొట్టు బెట్టి బొట్టు పెట్టి పిలిసే పిలుస్తారు. సాంప్రదాయం మనకుంది. అవును. అది నాకు బాగా అట్రాక్ట్ అయింది. నేను దాని మీద గూడా పెయింటింగ్‌లు చాలా చేశా. చాలా చాలా సీరీస్ చేశా. దాంట్లో అంటే డిఫరెంట్ పెయింటింగ్స్ ఒక 4, 5 రకాలుగా పెయింటింగ్ చేసాం. మా ఇంటికి రండి అనే పెయింటింగ్స్. తర్వాత అష్టచెమ్మ ఇలాంటివన్నీ. నేను అవన్నీ మన కల్చర్స్, మన గేమ్సు ఎలా ఉన్నాయో ఇప్పుడు మన ఊర్లలో పీర్ల పండుగ జరుగుతది. బచ్చాలు పేర్లేసుకుంటారు. అవును. లేకుంటే రకరకాలుగుంటది. మన పీర్లు పట్టుకొని ఆ! డాన్స్‌లేస్తారు. డప్పులు వాళ్ళు పెళ్ళిళ్ళలో గావచ్చు, చావులలో గావచ్చు వాళ్ళ డిఫరెంట్ ఉంటాయి. నేను అవన్నీ వాళ్ళకి కట్టు, బొట్టు అంటే వాళ్ళు దోతులు కట్టుకోవడం, చీర కట్టుకోవడం. ఇంకోటి నా పెయింటింగ్‌లో వచ్చేసి సారీస్ కొంచెం బ్రైట్‌గా ఉంటాయి. ఆ! అంటే యెల్లో గావచ్చు, అంటే రెడ్ గావచ్చు, ఎందుకట్లా? ఆరెంజ్ గావచ్చు. ఎందుకు అంటే ఇక్కడ హైదరాబాదులో ఇక్కడ వాళ్ళేంటంటే సారీ, బ్లౌజు బ్లౌజ్ గావచ్చు, బ్యాంగిల్స్ గావచ్చు, ఇయర్ రింగ్స్ గావచ్చు, ఏవైనా గావచ్చు, బొట్టు గావచ్చు మ్యాచ్ చేస్తారు వాళ్ళు. అంటే ఆ! మ్యాచింగ్ చేస్తారు. కానీ వాళ్ళకేం తెలుసు ఒకరోజు యేసుకున్న గాజులు సంవత్సరం వరకు అవే ఉంటాయి. అవే ఉంటాయి. ఒక్కసారి వాళ్ళు చీర మీద ఇది కట్టుకోవాలే, ఈ జాకెట్ ఏసుకోవాలి అనే అసలు వాళ్ళ ఆలోచనే ఉండదు. అవును. అక్కడ ఎండేసిన దాంట్లో ఏది ఉంటే అది కట్టుకొని ఎళ్ళిపోతారు. కాకుంటే ఏందంటే వాళ్ళు బ్రైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటారు. వైట్ కలర్ ఏసుకోరు. ఆ! లైట్ కలర్స్ ఏసుకోరు వాళ్ళు. ఎందుకంటే తొందరగా మాసిపోకూడదు. మాసిపోతదని. అందుకోసం అని చెప్పేసి అలాంటి కలర్స్ ఏసుకుంటారు. నా దాంట్లో ఎక్కువ శాతం అలాంటి కలర్సే ప్రైమరీ, సెకండరీ కలర్స్‌లో నేను యూజ్ చేస్తుంటా. కానీ డిఫరెంట్ మ్యాచింగ్ జేయనెప్పుడు. ఎందుకంటే వాళ్ళు మ్యాచింగ్ జేయరు. వాళ్ళకి తెలియదు. ఇలాంటి మేకప్‌లు అంటే గాని గ్రామీణ జీవితాన్ని మీ చిత్రకళకు అన్వయించుకున్నారు. మన గ్రామీణంలో చాలా అద్భుతంగుంది. మీరు చూడండి మీరు ఊర్లలో
ఒక 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 ఆమెను చూస్తే మీరు ఆమె పెట్టుకున్న ముక్కుపుల్ల చూడండి, అవును. ఇక్కడ చెవులకు పెట్టుకున్న కమ్మలు చూడండి, గంటీలు చూడండి, ఇప్పుడు కనిపించాయి మరి. చీలకేసుకున్నవి చూడండి. ఆ చాలా కాలంలో ఉండేవి గానీ చాలా అద్భుతంగా ఉంటారు. అసలు మీరు వాళ్ళు వీళ్ళు ఇక్కడ మీరు మేకప్ అవసరం లేదు వాళ్ళకి, అంటే ఏం తెలీదు. వాళ్ళది న్యాచురల్ ఫేస్ ఎంత బ్యూటిఫుల్‌గా మనకు అవును. వాళ్ళ ఫేస్‌లు కనిపిస్తాయి. అందుకే నేను వాళ్ళ కలర్స్‌ని కొంచెం దగ్గరగా ఉండేలాగా కొంచెం డార్క్‌లో ఏస్తుంటా. డార్క్ కలర్‌లో మట్టి మనుషులు అన్న విధంగా నేను ఏస్తుంటాను.